హాయ్ హలో నేను మీ దీపిక. వెల్కమ్ బ్యాక్ టు ఖుషీ మామ్ వ్లాగ్స్. ఈరోజు నేను కల్లెపల్లి మైసమ్మ టెంపుల్కి వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా చూద్దురు కానీ రండి. సో మీకు ఫస్ట్గా నేను కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను, ఇది ఎక్కడ ఏంటి అనేసి. ఇది నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో అడవిదేవలపల్లి వెళ్ళే రూట్లో మనకు మారమ్మ టెంపుల్ అని ఉంటుంది. అక్కడ నుంచి మనకు సైడ్కి ఒక చిన్న రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ లోపలికి వెళ్తే మనకు కల్లెపల్లి మైసమ్మ టెంపుల్ వస్తుంది. ఈ కల్లెపల్లి మైసమ్మ టెంపుల్ అడవిలో ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ ఇప్పుడు ఎంట్రీ చూపిస్తాను మీకు. ఇక్కడ మనకు ఎంట్రీలో ఫస్ట్ దున్నపోతు ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మైసమ్మ తల్లి ఉంది కాబట్టి ఇక్కడ దున్నపోతుని ఫస్ట్ ఉంచారు వాళ్ళు. ఇక్కడ భక్తులందరూ ఏంటి అంటే దున్నపోతు కింద నుంచి వెళ్తే వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయనేసి అట్లా వెళ్తారు. ఈరోజు మనకు ఇక్కడ చాలా వర్షాలు ఉండడం వల్ల అసలు రష్ లేదు, లేదంటే చాలా రష్ ఉంటుంది. ఇక్కడికి చాలామంది జనాలు వస్తూ ఉంటారు, చాలా ఎక్కువ రష్ ఉంటుంది కల్లెపల్లి మైసమ్మ టెంపుల్ దగ్గర అదనమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనం టెంపుల్ చూసేద్దాము. ఇక్కడ రష్ ఎక్కువగా అవ్వడం వల్ల ఏం చేశారంటే ఇక్కడ న్యూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, అది ఇన్ ప్రోగ్రెస్లో ఉందన్నమాట ఇప్పుడు. సో ఒకసారి వ్యూ చూడండి, చుట్టుపక్కల మొత్తం ఏముండవు, మొత్తం చెట్లే. అడవి మధ్యలో ఈ మైసమ్మ ఇక్కడ వెలిసిందంట, ఇంకా అక్కడే టెంపుల్ కట్టేశారనమాట. సో ఇదనమాట. ఇప్పుడు మనం ఒకసారి చూడండి, ఇది వచ్చేసి న్యూ కన్స్ట్రక్షన్. ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి మనం క్యూలో నిలబడి దర్శనం టికెట్ తీసుకోవాలి. దర్శనం టికెట్ ప్రెజెంట్ అయితే 10 రూపీస్ ఉంది. ఇంకా ఈమెడే కల్లెపల్లి మైసమ్మ తల్లి. సరిగ్గా చూడండి, ఇక్కడ చాలా ఫేమస్ కల్లెపల్లి మైసమ్మ. ఈ కల్లెపల్లి మైసమ్మ ఎక్కువగా బంజారా వాళ్ళు ఈమెను పూజిస్తారు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మొత్తం అడవులలో ఉంది కదా, వాళ్ళే ఇక్కడ ఎక్కువ ఉంటారు చుట్టుపక్కల. చూడండి, వర్షం రావడం వల్ల మొత్తం నీళ్ళు వచ్చేసినాయి, ఇంకా చుట్టుపక్కల మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఇంకా అదనమాట. కానీ ఇక్కడ మాత్రం ఈ మైసమ్మ చాలా మహిమ గలదని అందరు చెప్తూ ఉంటారు. అది ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ ఫస్ట్ మీకు ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు పేరు ఆరే చెట్టు. ఈ చెట్టు ఆకులను భక్తులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే మంచి జరుగుతుందని నమ్ముతారు. మీకు ఈ చెట్టుకు ముడుపులు కనిపిస్తున్నాయి కదా, ఆ ముడుపులు ఏంటి అంటే వచ్చిన భక్తులు మొక్కులు మొక్కుకుంటారు కదా, ఆ కోరిక తీరిన తర్వాత వచ్చి ఇక్కడ ముడుపులు కడతారంట. ఇది ఈ చెట్టు స్టోరీ అనమాట. ఆ చెట్టు పేరు ఆరే చెట్టు. మీరు వచ్చినట్లయితే ఆరే ఆకులు తీసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా చూడండి, చుట్టుపక్కల మొత్తం వర్షం నీళ్ళు వచ్చేసినాయి, సరౌండింగ్స్ అంతా వర్షం నీళ్ళే, గుడి తప్ప మిగిలినంతా వర్షమే వచ్చేసింది అనమాట. ఓకేనా. మీరు కూడా ఒకవేళ కల్లెపల్లి రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది, ప్లేస్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది అదనమాట. సో ఇంకా మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం, పూజ కూడా అయిపోయింది. ఇది ఇంకా కల్లెపల్లి మైసమ్మ టెంపుల్ వ్యూ మొత్తం కూడా. సో ఓకేనా, మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి రావడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం రిటర్న్లో, అదనమాట కల్లెపల్లి